సో ముందుగా నారా లోకేష్ గారు ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. ఆయన మోదీ గారిని కలుస్తున్నారు, లేదంటే ఇతర కేంద్ర మంత్రులు కూడా కలిసే ప్రయత్నం అయితే జరుగుతుంది. ఇక్కడ ఆయన వెళ్ళిన సబ్స్టెన్షియల్ కావచ్చు, ఆయన వెళ్ళిన సిచ్యువేషన్ ఏంటో తెలియదు, కానీ మీడియా ప్రొజెక్ట్ చేస్తుంది, మీడియా ప్రివెంట్ చేస్తుంది. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్కి సంబంధించి వెళ్ళి చేస్తున్నారు అనేటువంటి ఒక చర్చ జరుగుతుంది. ఏం చెప్తారు? ఇక్కడ మీడియా అంటే నాకు తెలిసి మీలో జర్నలిజం చదివిన వాళ్ళు కాదు సార్, వాళ్ళు యాంకర్లు. వాళ్ళు డైలీ సీరియల్ నటించే పాత్రధారులకి స్క్రిప్ట్ ఇస్తే చదువుతూ ఉంటారు. అది కూడా బ్రహ్మానందం స్క్రిప్ట్. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఇప్పుడు క్యాబినెట్ నిర్ణయం నిన్న 10 మెడికల్ కాలేజీలు పీపీఏలు అన్నారు. మనం దాన్ని ఏమంటారు, గుడ్డది జైల్లో పడినట్టును ప్లస్ కళ్ళు మూసుకుని ఏమన్నా మనం వార్తలు చదువుతామా, లేకపోతే ఏ పరాలు పూర్వపరాలు తెలియకుండా ఎవడన్నా మాట్లాడతారా? అసలు ఢిల్లీ ఈయన ఒక విద్యాశాఖ అండ్ ఐటీ శాఖ మంత్రిగా ఏ కెపాసిటీతో వెళ్ళి ఆయన కలుస్తున్నారు? ఫస్ట్ క్వశ్చన్ చేయండి అది. ఎందుకంటే వ్యవసాయ శాఖకు సంబంధించిన దాంట్లో ఉదాహరణకి యూరియా విషయం మాట్లాడదాం. యూరియా విషయంకి వచ్చేసరికి అచ్చెన్నాయుడు గారు ఢిల్లీ పర్యటనలు ఏమైనా ఉన్నాయా? పైపొచ్చి మొన్న గన్నవరం పోర్టుకి 10,000 టన్నులు వచ్చింది. అలాగే 25,000 టన్నులు కృష్ణపట్నం పోర్టుకి కాకినాడ పోర్టుకి వచ్చే పరిస్థితి ఉందని చెప్తున్నారు. డైరెక్ట్ డెలిబరేషన్ 40% యూరియా డెఫిషియన్సీ నడుస్తుంది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ స్టేట్లో, వెదర్ దే యాక్సెప్ట్ ఇట్ ఆర్ నాట్. అలాగే మార్కెట్ త్రూ వేస్తున్నాం అని చెప్పి కూడా వెచ్చరవిడిగా బహిరంగ మార్కెట్లో ఎంత ఎక్కువ రేటుకి అమ్ముతున్నారో తెలుసు. రైతులు కంటిన్యూస్గా లైన్ క్యూల్లో ఎలా ఉన్నారో తెలుసు. వాళ్ళకేమో కనీస ఇది కూడా లేకుండా రాత్రి పగలు వాళ్ళు తీవ్ర అవస్థలు పడుతున్నారు. దీనికేమో లైన్లో ఎవరి కోసం ఉండరు. గత 10 ఏళ్ళు ట్రాక్ రికార్డ్ తీసుకుందాం మీ ప్రభుత్వంలో కానీ మొన్న అయిపోయిన ప్రభుత్వం. ఎప్పుడైనా రైతులు ఈ విధంగా ఉన్నారా? ఖరీఫ్ రబీ పంటలకి సంబంధించిన అంశాల మీద వ్యవసాయ అవగాహన లేకుండా, మీరు కూడా వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన అచ్చెన్నాయుడు మంత్రి ఉండి కూడా, అంటే మీ నాన్నగారు అంటే 2 ఎకరాలు ఆసామే కానీ ఆ ఎకరం వ్యవసాయం చేశారు లేదు. మీరు హెరిటేజ్ పాల ఉత్పత్తులు, ఇప్పుడు బియ్యం కూడా తినొద్దు అంటున్నారు. అది లోకేష్ గారు ట్రాక్ రికార్డ్ అనుకోండి. అసలు ఈ నెల కూడా ఆయన ఎందుకు వెళ్ళాడు? సో ఈ ఉపద్రవాలన్నిటి మీద ఎక్కడ చర్చనీయాంశాలు అవుతాయని చెప్పి ఢిల్లీ పర్యటన. అసలు దీన్ని వెనక ముందు చూస్తే ఒకసారి గత ప్రభుత్వంలో 17 మెడికల్ కాలేజీలు ప్రభుత్వ పరంగా చేస్తున్నప్పుడు కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారం లేకుండా జరుగుతుంది ఖచ్చితంగా. తర్వాత వీళ్ళు 25 పైసలు సింగపూర్ తిరుగుతున్నారు. అక్కడ విజయవాడలో ఒక మెడికల్ హాస్పిటల్ ఉంది. వాళ్ళ భుజాల నుంచి సింగపూర్ కన్సల్టేషన్ నెపంతో సింగపూర్ కోఆర్డినేషన్తో ఇవన్నీ ప్రైవేట్ మెడికల్ కాలేజీలు చేసేస్తున్నారు. ఇప్పుడు ప్రైవేట్ మెడికల్ కాలేజీలు అంటే మీకు మళ్ళీ చెప్తూ ఉంటాను, మెడిసిటీ ఆడికి హాస్పిటల్ ఉంది, కాలేజీ ఉంటుంది, అపోలో కాలేజీ ఉంది, హాస్పిటల్ ఉంది, కామినేనుడికి హాస్పిటల్ ఉంది, ఈ మెడికల్ కాలేజీ. వీళ్ళందరూ ఏమైనా మనకి రక్తదోపిడీ చేయకుండా, ప్రాణాలు తినకుండా, డబ్బులు ఎబ్బడముబ్బడిగా దోచీకుండా ఉన్నదే కదా ప్రభుత్వం. ప్రభుత్వ బాధ్యత ఏంటి? విద్య, వైద్య, ఆరోగ్యమే కదా. ఆరోగ్యం తీసుకెళ్ళి ప్రైవేట్ బీమాకి తగలెడతాం, ఆరోగ్యశ్రీకి. ఇవి వచ్చి విద్యను తీసుకెళ్ళి నారాయణ చైతన్య యదాలను పెడతాం అన్నట్టుగానే మాట్లాడుతున్నారు కదా. మొన్నదాకా ఇంగ్లీష్ మీడియం ఇది కాదని అది కాదు నానా తెప్పలు పెట్టుకునే తిరిగారు. ఇంకా మిగిలిన వైద్యం, ఈ వైద్యానికి సంబంధించిన కాలేజీలు 10 పీపీఏలు ఎందుకు అవుతున్నాయి? ప్రభుత్వ బాధ్యతగా 17 మెడికల్ కాలేజీలు పెట్టిన దాని మీద కేంద్ర ప్రభుత్వం 250 కోట్ల సహాయ సహకారాలు అందించింది పాత డేటా ప్రకారం, పాత గవర్నమెంట్లో. ఇప్పుడు ఆ 250 కోట్లు తిరిగి ఇచ్చేస్తాం అంటున్నారు. ఎందుకు? ఈ మెటా ఎక్కువ కదా. ప్రైవేట్ మెడికల్ కాలేజీలు, ప్రైవేట్ కాలేజీలు అంటే ఎలాంటి ఉంటుంది? దోపిడీ. అందుకే సార్ మా అసలు ఏటి తెలియని సత్య గారు కూడా ఆరోగ్య శాఖ మంత్రి అయ్యి 750 పైసలకు మెడికల్ సీట్లు వద్దన్నాడు. నెక్స్ట్ ఇదే ప్రైవేట్ కాలేజీలు అయితే మొత్తం ఇంకా గడపారే, అవునా కదా? ప్రభుత్వ కాలేజీలు ఎవరైనా ఇప్పుడు ప్రభుత్వానికి సంబంధించిన ఆసుపత్రుల్లోనో ఇంకా డెవలప్ చేయాలి, అక్కడ ఇంకా వెసులుబాట్లు కల్పించాలి. ప్రైవేట్కి సంబంధించిన పెత్తందారులు వాళ్ళ పెత్తనం తగ్గించి ప్రభుత్వ పెత్తనం పెంచాలనుకోవాలి. కానీ ఎందుకు ఇప్పుడు ఉన్న ప్రభుత్వ కాలేజీని కూడా ప్రైవేట్ పరం చేయాలనుకుంటున్నారు? ఇదే సార్, ఇప్పుడు బంగారు బాతుకుడు కథ తెలుసా మీకు? ఇప్పుడు ఆరోగ్యశ్రీని గవర్నమెంట్ హాస్పిటల్తో అనుసంధానించి 17 జిల్లాల్లో, అంటే ఇప్పుడు ఉదాహరణకి కొత్తగా ఏర్పాటు చేసిన 17 మెడికల్ కాలేజీలు 17 జిల్లాలకే కదా. ఓవరాల్ గా కొత్తగా ఏర్పడినవి 26 జిల్లాల రాష్ట్రమే కదా సార్ మంది. 26 జిల్లాల్లో 17 కలిపితే మిగిలిన అన్ని జిల్లాల్లో ప్రభుత్వ హాస్పిటల్ ఉంటాయి కదా. ఉదాహరణకి వైజాగ్ కేజీహెచ్ ఉంది నాకు తెలుసు, నెక్స్ట్ గుంటూరు జీజీహెచ్ ఉంది, అలా విజయవాడలో ఉంది, తిరుపతిలో రిమ్స్ ఉంది. ఎగ్జాంపుల్ చెప్తున్నా. లేని కాడ ఇక్కడ ఇతను పెట్టింది పార్వతీపురం, మన్యం ప్రాంతాల్లోనూ, నెక్స్ట్ శ్రీకాకుళంలో అదేంటి ఉద్దానం హాస్పిటల్. ఇవన్నీ మీరు గమనిస్తే 17+1 అది 18. సో ఈ 18 కాన్సెప్ట్లు 26 జిల్లాలు ఉదాహరణకి ఆరోగ్యశ్రీని ప్రభుత్వ మెడికల్ హాస్పిటల్కి అనుసంధానించారు అనుకోండి. సో అన్ని చోట్ల కూడా ఛాన్సెస్ ఎలా ఉంటాయి? ఎక్స్చెక్కర్కి, ఎందుకంటే కేజీహెచ్ లో ఉన్నంత ఎక్విప్మెంట్ ప్రపంచంలో ఏ హాస్పిటల్లో ఉండదు. ఇప్పుడు ఆ సామర్థ్యం, అలాంటి సామర్థ్యంతో గవర్నమెంట్ హాస్పిటల్, ఇప్పుడు మీరు కడప వెళ్ళి చూడండి, నంద్యాల వెళ్ళి చూడండి హాస్పిటల్ ఎలా కట్టారు. ఆ కళ్ళు తిరిగి పడతాం మనం. ఈ సెక్రటరియట్ ఎందుకు పనికిరాదు సార్? మన హైదరాబాద్ సెక్రటరియట్ కడప మెడికల్ హాస్పిటల్ ముందు ఎందుకు పనికిరా? అంత బ్రహ్మాండంగా కట్టారు అక్కడ విత్ ఆల్ ఎక్విప్మెంట్స్. సో ఇట్లాంటి ప్రాతిపదికతో 17 జిల్లాల్లోనూ 17 మెడికల్ కాలేజీలు వచ్చి ఉంటే
కానీ గండి కొడుతూ వీళ్ళు ఎంతసేపు సంపద ప్రజలకు సృష్టిస్తాం కాదు మేము సృష్టించుకుంటాం అన్న కాన్సెప్ట్. దాన్ని బతిమాలడం కోసం ఢిల్లీ పర్యటన నేను. ఓకే, కానీ ఇక్కడ మీడియా ప్రొజెక్ట్ చేసేది ఇంకోలాగా. ఎవరంటే మీడియా అందరూ యాంకర్లు డైపర్లు వేసుకున్నాడు, పెట్రోల్ బంకులో పనిచేసే వాళ్ళు ఒకడు, పౌడర్ బాగా రాసుకొచ్చేవాడు ఒకడు తప్ప ఎవడన్నా పనికొచ్చినాడు మీడియాలో. సరే, వాళ్ళ కాదు వ్యక్తిగత ఏంటి అదే మీడియా అంటారు దాన్ని. ఏ వార్తనైనా పులిహారే, ఏ వార్తైనా జగన్మోహన్ రెడ్డి తప్పు చేసాడన్న దాని మీదే. ప్రభుత్వ తరఫున మెడికల్ కాలేజ్ కడితే తప్పు, నాడు నేడు స్కూల్ పరివర్తన చేసి ఎడ్యుకేషన్ సిస్టమ్ని రివ్యాంప్ చేస్తే తప్పు, ప్రజలకు సంక్షేమం చేస్తూ క్యాష్ రొటేషన్ చేస్తే తప్పు. ఇంక ఒప్పే ఉంది సార్ ఆ ప్రభుత్వంలో. ప్రభుత్వం తరఫున పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేస్తూ భవనాలు కట్టినా ఆయన కోసం కట్టుకున్నాడు, ఆవిడ కోసం కట్టుకున్నాడు అని అపవాదులు. ఫిషింగ్ హార్బర్లు కడితే సంపద సృష్టించడానికి ప్యారల్గా ఎంత ట్రేడింగ్ జరిగి ఉంది సార్. ఆయన అగ్రిగేట్ ఎవ్రీ 50 kilometers ఒక హార్బర్ కట్టాడు. అది ఫిషింగ్ హార్బర్ అవనండి, ఫిష్ ల్యాండింగ్ సెంటర్ అవనండి, 3 పోర్ట్లు అవనండి. ఓ పెద్ద తీర ప్రాంతం ఉంది, పెద్ద తీర ప్రాంతం ఉందని ఎన్ని రోజులు చెప్తారు ఈ పెట్టగదలు. ఒక్క అడుగు పడింది 5 సంవత్సరాలు, గత 5 సంవత్సరాల ప్రభుత్వంలో. ఇప్పుడు వచ్చిన దగ్గర 15 నెలల్లో ఒక్క అడుగు పడిందా? ఎందుకు సార్ ఈ ప్రజల్ని పక్కదారి పట్టించుకుంటూ యూరియా వేతనాలు తీస్తే సోషల్ మీడియా మీద కేసులు పెడతారు. నీకు చేతనైతే ఈనాడు ఆంధ్రజ్యోతి మీద కేసు పెట్టు, నిన్న మొన్న రాసిన దిక్కుమాల వార్తలు అల్లే. వాళ్ళు కూడా ప్రశ్నిస్తున్నారు కొన్ని విషయాల్లో, మరి వాటి మీద కూడా పేమెంట్లు రానప్పుడు ప్రభుత్వానికి సంబంధించిన మీడియా ఎప్పుడు ప్రశ్నిస్తూనే ఉండాలి, ప్రశ్నించాలి కూడా. వాళ్ళు ప్రశ్నిస్తుంటే సోషల్ మీడియా అందరిని అరెస్ట్ చేసేస్తాం, చంపేస్తాం, ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకం అంటే ఇది మంచి ప్రభుత్వం రాసినందుక. కానీ ఇప్పుడు కాదు,